Hi, I am Krishna Prasad Gangaraju. If you like my teaching, then subscribe the channel. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ నాలెడ్జ్ ఈ సబ్జెక్టు 10 మందికి చేరేట్టుగా కొంచెం ఎంకరేజ్ చేయండి. ఓకే, సో ఇన్ దిస్ సెషన్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ different types of polygons. So types of polygons. Types of polygons. పాలిగన్ అంటే ఆల్రెడీ చెప్పాను మీకు, ఎక్కువ సైడ్లో ఉన్నటువంటి క్లోజ్డ్ డయాగ్రామ్ని పాలిగన్ అంటారని. ఓకేనా? ఈ క్లోజ్డ్ పాలిగన్లో 3 సైడ్స్ ఉంటే దాన్ని ట్రయాంగిల్ అంటారు. మన చాప్టరే అది. ఈ పాలిగన్లో 3 సైడ్స్ ఉంటే ట్రయాంగిల్ అంటారు, 4 సైడ్స్ ఉంటే క్వాడ్రిలేటరల్ అంటారు, 5 సైడ్స్ ఉంటే పెంటాగన్ అంటాం, 6 సైడ్స్ ఉంటే హెక్సాగన్ అంటాం, సో ఆన్ లైక్ దిస్. ఓకేనా? సో 3 సైడ్స్ ఉంటే ట్రయాంగిల్, 4 సైడ్స్ ఉంటే క్వాడ్రిలేటరల్, 5 సైడ్స్ ఉంటే పెంటాగన్, 6 సైడ్స్ ఉంటే hexagon, like this. So different types of polygons. First one, triangle. In a polygon, in a closed polygon, if three sides are, then it is called triangle. 3 sides into triangle anta. So like this, 3 sides A, B, C. ఆల్రెడీ బేసిక్ క్లాస్లో చెప్పాను. ఈ 2 సైడ్స్ ఇక్కడ మీట్ అయినాయి. ఏ అనేది వర్టెక్స్, అదేవిధంగా ఇక్కడ మీట్ అయిన బి అనేది అనదర్ వర్టెక్స్, సి అనేది అనదర్ వర్టెక్స్. ఈ మూడింటిని కలిపి వర్టిసెస్ అంటారు. ఓకేనా? సో 3 సైడ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ట్రయాంగిల్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ ట్రయాంగిల్. అదే 4 సైడ్స్ ఉన్నాయనుకోండి, quadrilateral. సో ఇదేంటంటే ఇన్ ఏ క్లోజ్డ్ పాలిగన్. సింప్లీ వీ కెన్ సే పాలిగన్ ఆల్సో. పాలిగన్ అన్న క్లోజ్డ్ పాలిగన్ అన్న ఒకటే. ఓపెన్ పాలిగన్ అయితే సెపరేట్గా చెప్తారు. పాలిగన్ అంటే క్లోజ్డ్ అని అర్థం. ఇన్ ఏ క్లోజ్డ్ పాలిగన్ if number of sides are 4, then it is called closed polygon. Number of sides కనుక 4 ఉంటే then it is called quadrilateral. Then it is called quadrilateral. 4 sides into quadrilateral. మళ్ళీ అగైన్ ఆ 4 sides quadrilateral డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అవి మనం విల్ డిస్కస్ లేటర్. ట్రయాంగిల్స్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. అది ఆ చాప్టర్లో, ఈ చాప్టర్లో మనం డీల్ చేస్తాం. సో 4 sides, 1, 2, 3, 4. So this is polygon ABCD. Example. ఈ రూల్స్ ఏం లేవు, ఈ సైడ్ ఇట్లా ఉండాలి, ఆ సైడ్ ఇట్లా ఉండాలి, రూల్స్ ఏం లేవు. 4 సైడ్స్ ఉన్నాయా పాలిగాన్, అది వచ్చిన్నది ఒకటి పెద్దది, ఇవంతా మనకు అనవసరం. ఎట్లా అయినా ఉన్నాయి. క్లోజ్ డయాగ్రామా కాదా, 4 సైడ్స్ ఉన్నాయా లేవా, ఎనఫ్.
3 సైడ్స్ ఉన్నాయా లేవా, క్లోజ్గా ఉందా లేదా. ఇదే ట్రయాంగిల్ ఇట్లా కూడా వేయచ్చు, 1 2 3. దిస్ ఈజ్ ఆల్సో ట్రయాంగిల్. ఇదే సార్ అంత పొడుగుంది ఇంత పొట్టుకుంది అదేం లేదు, ఎనీ షేప్ ఎట్లయినా ఉండవచ్చు. ట్రయాంగిల్ కావాలంటే 3 సైడ్స్ ఉండాలి, ఆ థర్డ్ సైడ్ యొక్క ఎండ్ పాయింట్ ఫస్ట్ సైడ్ యొక్క స్టార్టింగ్ పాయింట్కి కలవాలి. అలా ఉంటే దాన్ని క్లోజ్ డయాగ్రామ్ అంటారు. అట్లా ఉంటే అదొక పాలిగాన్. 3 సైడ్స్ ఉన్నాయి కాబట్టి ట్రయాంగిల్ అంటాం, 4 సైడ్స్ ఉంది కాబట్టి క్వాడ్రిలేటరల్ అంటాం. అదే 5 సైడ్స్ ఉంటే పెంటాగన్ అంటాం. పెంటాగన్. If number of sides are 5, then it is called pentagon. ఎగ్జాంపుల్, ఇది నోట్స్లో పెద్ద అవసరం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. 5 సైడ్స్ ఉంటే పెంటాగన్, సేమ్ ఇదే వేలో మీరు రాసుకోవచ్చు. ఏమని, ఇన్ ఏ క్లోజ్డ్ పాలిగాన్ ఇఫ్ 5 sides are there, then it is called pentagon. Pentagon. Pentagon means 5 sides. Next one, hexagon. Hexagon అంటే 6 sides. ఎగ్జాంపుల్, చూడండి 1 2 3 4 5 6, ఇక్కడ 5 sides ఈ విధంగా. సో పాలిగాన్లో ఇవి టైప్స్ అన్నమాట. సో ఫస్ట్ టైప్ ఏం చెప్పుకోవచ్చు, ట్రయాంగిల్. సెకండ్ మోడల్ క్వాడ్రిలేటరల్. థర్డ్ మోడల్ పెంటాగన్, హెక్సాగన్, సెప్టాగన్, ఆక్టాగన్, లైక్ దిస్ చాలా ఉంటాయి. ఇవన్నీ మనకు అనవసరం. పాలిగన్లో రకాలు ఊరికి మీకు ఐడియా కోసం చెప్పాము. మనం బేసికల్గా ఈ చాప్టర్లో మనం డీల్ చేసేది ట్రయాంగిల్స్ కాబట్టి ట్రయాంగిల్ మీద మనం ఎక్కువ ఇప్పుడు ఫోకస్ చేస్తాం అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. ట్రయాంగిల్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, 3 టైప్స్ ఉన్నాయి. ఈ 3 టైప్స్ కూడా అకార్డింగ్ టు సైడ్స్ చెప్పచ్చు, అకార్డింగ్ టు యాంగిల్స్ చెప్పచ్చు. మీరేం చెప్పినా అక్కడ వేసే ట్రయాంగిల్ ఒకటే, కాకపోతే మనం చెప్పే విధానం డిఫరెంట్. అకార్డింగ్ టు సైడ్స్, అకార్డింగ్ టు యాంగిల్స్. టైప్స్ ఆఫ్ triangles according to sides. According to sides. ఒక ట్రయాంగిల్లో ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయనుకోండి, దాన్ని ఈక్విలేటర్ ట్రయాంగిల్ అంటారు. ఒక ట్రయాంగిల్ ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఈక్విలేటర్ ట్రయాంగిల్. ఇన్ ఏ ట్రయాంగిల్, ఫస్ట్ వన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్. In a triangle, if all sides are equal, we say that it is equilateral triangle. It is equilateral triangle. ఈక్విలేటర్ ట్రయాంగిల్ అంటే అర్థం ఏంటి, ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇదంతా బేసిక్ నాలెడ్జ్ మీకు అర్థం కావటం కోసం, ఎవరికైతే అర్థం కాలేదో వాళ్ళ కోసం మనం చెప్పుకుంటాం. ఇది 5, ఇది 5, ఇది 5 అనుకున్నాం. ఎగ్జాంపుల్ 5 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్, ఆల్ సైడ్స్ ఈక్వల్ అనుకున్నాం అకార్డింగ్ టు సైడ్స్. సో ఈక్విలేటర్ ట్రయాంగిల్. సెకండ్ వన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. Isosceles triangle. Isosceles triangle. ట్రయాంగిల్లో
టూ సైడ్స్ ఈక్వల్ గా ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఇన్ ఏ ట్రయాంగిల్ ఇఫ్ two sides are equal, then it is called isosceles triangle. Then it is called isosceles triangle. దీనికి ఎగ్జాంపుల్ ఏ విధంగానే వేసుకోవచ్చు. టూ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. సో ఇది 6 6 5 ABC. టూ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఐసోసెలస్ ట్రయాంగిల్. మూడోది స్కేలర్ ట్రయాంగిల్. స్కేలర్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ డిఫరెంట్గా ఉండాలి. ఆల్ సైడ్స్ డిఫరెంట్ అంటే ఈక్వల్గా ఉండకూడదు, అన్నీ డిఫరెంట్ వేరుగా ఉండాలి. అలా ఉంటే దాన్ని స్కేలర్ ట్రయాంగిల్ అంటారు. ఇన్ ఏ ట్రయాంగిల్ ఆల్ సైడ్స్ ఆర్ డిఫరెంట్ అంటే అర్థం ఏంటి? నాట్ ఈక్వల్. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ స్కేలర్ ట్రయాంగిల్. సో ఆల్ సైడ్స్ డిఫరెంట్గా ఉంటాయి. 5 7 8 ఆల్ సైడ్స్ డిఫరెంట్గా ఉంటే దాన్ని మనం స్కేలర్ ట్రయాంగిల్ అంటాం. ఇవన్నీ సైడ్స్ని దృష్టిలో పెట్టుకొని చెప్పాం. సైడ్స్ని దృష్టిలో పెట్టుకొని చెప్తే ఏమిటి? ఈక్వల్ ట్రయాంగిల్, స్కేలర్ ట్రయాంగిల్, ఐసోసెలస్ ట్రయాంగిల్. ఆర్డర్ ఎట్లా రాసినా పర్లేదు. ఈక్వల్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్, ఐసోసెలస్ అంటే టూ సైడ్స్ ఈక్వల్, స్కేలర్ అంటే ఏవి ఈక్వల్ కాదని అర్థం. ఓకేనా? Now types of triangles according to angles. యాంగిల్స్ పరంగా ట్రయాంగిల్స్ అనే రకాలు. acute triangle, right angle triangle, obtuse triangle. What is acute, what is obtuse, what is right angle? ఈ యాంగిల్స్లో 90 degrees కంటే లెస్ తక్కువ కనుక ఉంటే దట్ ఈస్ కాల్డ్ acute. acute అంటే మీనింగ్ ఏంటి? లెస్ దాన్ 90 degrees. obtuse అంటే మీనింగ్ గ్రేటర్ దాన్ 90 degrees. రైట్ యాంగిల్ అంటే రైట్ యాంగిల్ అంటే 90 degrees. ఈ మూడు మనం నేర్చుకుంటే అయిపోయింది. సో acute ట్రయాంగిల్ అంటే అర్థము ఆ ట్రయాంగిల్లో అన్ని యాంగిల్స్ 90 కంటే లోపు ఉన్నాయి, 90 కంటే బిలో ఉన్నాయని అర్థం. ఇన్ ఏ ట్రయాంగిల్ ఇఫ్ ఆల్ యాంగిల్స్ ఆర్ less than 90, then we say that is acute triangle. Any angle in a triangle, any angle is less than 90 degrees, then it is called acute triangle. Any angle అనొచ్చు, all angles ఏదైనా అనొచ్చు. ఓకేనా? కాబట్టి అది డెఫినిషన్. సో ఫస్ట్ వన్ acute triangle. In a triangle, if any angle
is less than 90 degrees, then it is called acute triangle. Then it is called acute triangle. Acute triangle की ఇక్కడ any angle less than 90, A, B, C. For example, ఇది 60, ఇది 70, 67 to 130, ఇది 50. ఇంకొక విషయం, అన్ని యాంగిల్స్ యాడ్ చేస్తే 180 రావాలి. ట్రయాంగిల్లో ది సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఈజ్ 180, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. సో ఎక్విట్ ట్రయాంగిల్ అంటే ఎనీ యాంగిల్, ఏ యాంగిల్ అయినా సరే లెస్ దాన్ 90నే ఉండాలి. అలా ఉంటే దాన్ని ఎక్విట్ ట్రయాంగిల్ అంటారు. సెకండ్ వన్ అబ్ట్యూజ్ ట్రయాంగిల్. అబ్ట్యూజ్ అంటే సేమ్ డిఫిషన్, ఈసారి అబోవ్ 90 అంటాం, గ్రేటర్ దాన్ 90 అంటాం. ఇన్ ఏ ట్రయాంగిల్ ఇఫ్ ఎనీ angle, same sentence, any angle is greater than 90 degrees, then it is called obtuse triangle. దాన్ని obtuse triangle అంటారు. అంటే ఏ, బి, సి, ఇక్కడ గ్యారంటీగా అబోవ్ 90, సో ఇట్ మే బి 120, ఇక్కడ 30 అనుకుందాం, 150, ఇక్కడ కూడా 30 ఉంటుంది. సో అన్ని యాడ్ చేస్తే 180 రావాలి. 30, 30, 60, 60, 120, 180. సో దిస్ యాంగిల్ is 30 degrees, this is 30 degrees. Third one, right angle triangle. ఇక్కడ any angle, ఒక angle, any one of the angle is 90 degrees. In a triangle, any one of the angle is 90 degrees, then we say that is right angle triangle. మూడు యాంగిల్స్ 90 ఉండవు, ఒకే యాంగిలే 90 ఉంటుంది. ఎందుకంటే రెండు 90s ఎటు బస్సులో ఉండవు. 2 90s యాడ్ చేస్తే 180 వస్తుంది కదా, ఇంకా ట్రయాంగిల్ ఫామ్ కాదు. సో ఎనీ ఒకే యాంగిల్. సో in a triangle, any angle is 90 degrees. Any one angle is 90 degrees, then we say that it is right angle triangle. రైట్ యాంగిల్ అన్నాం కాబట్టి ఒక యాంగిల్ గ్యారంటీగా 90 degrees ఉండాలి. ఏబిసి ఇది ఇక్కడ 90 degrees. 9 degrees పెట్టబడే సింబల్ అదనమాట. ఈ విధంగా రాస్తే దాని ఇండికేషన్ 90 అని. ఇక్కడ 60, ఇక్కడ 30, ఈ విధంగా రాసుకుంటాం. సో ట్రయాంగిల్స్లో మోడల్స్ చెప్పుకున్నాం ఈ క్లాసులో. నెక్స్ట్ క్లాసుల్లో మనం మీడియన్ అంటే ఏంటి, ఆల్టిట్యూడ్ అంటే ఏంటి, పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఈ మూడింటిని చెప్పుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ మై టీచింగ్,
then subscribe the channel and share to your friends. Okay, thank you.